తొలి నిర్ణయం రాజకీయాల్ని ప్రభుత్వ విద్యకి దూరం పెట్టాలని నిర్ణయం తీసుకుంది. మీరు చూసారు, ఎక్కడ కానీ మా ఫోటోలు లేవు, మా పార్టీ రంగులు లేవు, మీకు ఇచ్చే మెటీరియల్లో మా పేర్లు మేము పెట్టుకోవట్లేదు. ఎవరిని చూసి మనం సమాజానికి సేవ చేయాలి, ఎవరిని చూసి మనం మంచి పనులు చేయాలో వాళ్ళ పేర్లు పెట్టాం. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పేరుతో స్కూల్ కిట్స్ అందజేసాం. డొక్క సీతమ్మ గారి పేరుతో ఈరోజు మధ్యాహ్న భోజనం పథకం అందజేస్తున్నాం. అంతేకాదు, గతంలో ప్రభుత్వం కార్యక్రమం చేస్తే ముందల పట్టుకెళ్ళేది మన పిల్లల్ని. ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం వస్తే మనం వెళ్ళాలి, మంత్రి గారి ప్రోగ్రాం వస్తే మనం వెళ్ళాలి. నేను ఆదేశాలు జారీ చేశా, మన పిల్లలు ఎక్కడికి వెళ్ళారు, ఓన్లీ చదువుతారని. ఏ ప్రోగ్రాంకి వెళ్ళేదానికి లేదు. ప్రభుత్వ పాఠశాలలో కానివ్వండి, జూనియర్ కళాశాలలో కానివ్వండి, ఎక్సెప్ట్ జాబ్ మేళాస్ ఇంకెలాంటి కార్యక్రమాలు కూడా జరిగేదానికి లేదని మేము నిర్ణయం తీసుకున్నాం. దీంతో పాటు ఉపాధ్యాయులు అనేక ఇబ్బందులు గతంలో ఎదుర్కొన్నారు. యాప్ల భారం విపరీతంగా ఉంది. అది కొన్ని నిర్ణయాలు ఆల్రెడీ తీసుకున్నాం. ముందు కూడా మొత్తం స్ట్రీమ్ లైన్ చేసి యాప్ల భారం కూడా తగ్గించాలనేది మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మన ఇంట్లో తల్లిదండ్రులు శారీరకంగా చాలా కష్టపడి రూపాయి సంపాదించి వాళ్ళందరి ఆలోచన మనం బాగా చదవాలి అన్న డబ్బులు ఖర్చు పెడతారు, మన కోసం ఖర్చు పెడతారు. ఎక్కడ చూసినా కూడా మన పిల్లల్ని ప్రైవేట్ పాఠశాలలకు పంపిద్దాం, అక్కడ ఏదో బాగా చదువు చెప్తారని అనుకుంటారు. దానికి కారణం ప్రభుత్వ పాఠశాలల పైన నమ్మకం తగ్గిపోయి. మీ మంత్రిగా నేను ఒక లక్ష్యంగా పనిచేస్తున్నాను. కేజీ నుంచి పీజీ వరకు ప్రభుత్వ పాఠశాలలు కానీ విశ్వవిద్యాలయాలు ఎలా బలోపేతం చేయాలి, ప్రైవేట్ తో ధీటుగా ఎలా పనిచేయాలి, వాళ్ళకి ఎలా పోటీ ఇవ్వాలి. రాబోయే సంవత్సరాల్లో 1, 1, 2, 3, 3 అనే వచ్చినప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పలానా జూనియర్ కళాశాల పిల్లలు తీసుకొచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలుపుతున్నాం. ఇది నేను సాధించాలంటే మీరందరూ భాగస్వామ్యం అవ్వాలి. ఇప్పుడున్న మీరందరూ బాగా చదవాలి. నేను కూడా ఇంటర్ చేశా. నా ఇంటర్లో నా మిత్రులే ఇప్పుడు కూడా నా జీవిత కాలం కూడా మిత్రులుగా మిగిలిపోయారు. అండ్ అదంతా పార్ట్ ఆఫ్ లైఫ్. సో సత్య గారు స్ట్రిక్ట్ మాస్టర్, నేను కొంచెం లీనియంట్ మాస్టర్. చదవాలి, బాగా చదవాలి, అట్ ద సేమ్ టైం ఫ్రెండ్స్తో కూడా సమయం గడపాలి. ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డితో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి కలెక్టర్, ఎమ్మెల్యే స్వయంగా భోజనం చేశారు. అనంతరం కలెక్టర్ తమీమ్ అన్సారియా మాట్లాడుతూ, గతంలో ఈ పథకం జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు ఉండేదని, ఆ తర్వాత ఈ పథకం రద్దయిందన్నారు. మళ్ళీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి ప్రారంభించారన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. విద్యార్థులు వ్యసనాలకు బానిసలు కాకుండా చదువుపై దృష్టి సారించి ఉన్నత స్థానాలకు చేరుకోవాలన్నారు. అనంతరం కనిగిరి ప్రభుత్వ వైద్యశాలను తనిఖీ చేసిన కలెక్టర్ కేఎంసీ మాతృ సురక్ష కేంద్రాన్ని పరిశీలించి దాతల సహకారంతో దీన్ని ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి అభివృద్ధి చేయడం అభినందనీయమన్నారు. ప్రభుత్వ వైద్యశాలకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులు సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు. ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి మాట్లాడుతూ, డ్రగ్స్ బారిన పడకుండా అందరూ చక్కగా చదువుకుని భవిష్యత్తులో ఎదగాలని, మన ఊరికి కాలేజీకి మంచి పేరు తీసుకురావాలని అన్నారు. ప్రిన్సిపల్ పి రమణారెడ్డి మాట్లాడుతూ, నేను ఇక్కడే చదివి ఇదే గవర్నమెంట్ జూనియర్ కాలేజీకి ప్రిన్సిపల్ అయ్యాను. అవసాన దశలో ఉన్న కాలేజీకి నేడు 10 సంవత్సరాలు ఇబ్బంది లేకుండా చేశానన్నారు. విద్యార్థులకు జిల్లా స్థాయి ర్యాంకులు వచ్చే దిశగా పనిచేస్తున్నామన్నారు. దాతలు టంగుటూరు గోవిందరావు సహకారం, నాకు సహకరించిన అధ్యాపక సిబ్బంది, ఎమ్మెల్యే, కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, కళాశాల సిబ్బంది, విద్యార్థులు, పేరెంట్స్ పాల్గొన్నారు. సత్య గారు చాలా మంచి మాట చెప్పారు. జాబ్ సీకర్సే కాదు, జాబ్ క్రియేటర్స్. ఉద్యోగాలు ఎదుర్కొంటున్న కాదు, 10 మందికి ఉద్యోగాలు కల్పించేసి చేస్తారు. మరి ఈరోజు ఈ కార్యక్రమం అంతేగా తల్లి ఆరోగ్యం మా కొడుక్కి గంజా ఇవ్వకపోతే
అనుకుంటూ ఉంటుంది, ఇబ్బంది పడతారు. అందుకే నేను వెళ్ళి గంగాధర్ని మాత్రం తీసుకున్నాను. మ్యాజిస్ట్రేట్ గారైన శ్రీమతి ఏ తమీమ్ అన్షియారియా గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ మరి ప్రభుత్వ జూనియర్ కళాశాల తరఫున విద్యార్థులందరి తరఫున మేడం గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా మన స్థానిక శాసనసభ్యులు డాక్టర్ ఎం ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారిని, మన కనిగిరి శాసనసభ సభ్యులు గారిని వేదిక మీదకి నేను ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా ప్రజాప్రతినిధులు మరియు మున్సిపల్ చైర్మన్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. స్థానిక రెవెన్యూ డివిజనల్ అధికారి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. అదే మండల తహసీల్దార్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. తర్వాత ఎంపీడీఓ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. తర్వాత ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రజాప్రతినిధులందరూ ఈ యొక్క సభా ప్రాంగణంలోకి హాజరు కావాల్సిందిగా పేరు పేరున మనందరినీ ఆహ్వానిస్తున్నాను. అందరూ ఇక్కడికి వచ్చి కార్యక్రమం చాలా గంభీరంగా త్వరగా ముగించుకోవాలి కనుక అందరు దయచేసి త్వరగా మీరు కూర్చోవాల్సి నిశ్శబ్దాన్ని. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. కడుపులో బంగారు, కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. గలగల గోదారి కదలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులెడుతుంటేను. బంగారు పంటలే పండుతాయి, మురిపాల ముత్యాలు దొరలుతాయి. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. అమరావతి నగర అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులు తారాడు నాదాలు, తిక్కయ్య కలములు తీయన్ననాలు, నిత్యమై నిఖిలమై నిలచి ఉండేదాకా. రుద్రమ్మ భుజ శక్తి, మల్లమ్మ పతి భక్తి, తిమ్మర సుధీయుక్తి, కృష్ణరాయల కీర్తి. మా చెవుల రింగుమని మారు మ్రోగేదాకా నీ ఆటలే ఆడుతాం, నీ పాటలే పాడుతాం. జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 975 మార్కులు, 1000 మార్కులకి 975 మార్కులు సాధించడం జరిగిందండి. అలానే ఖమ్మం కళాశాలలో చాతుర్య ఫస్ట్ ఇయర్ హెచ్ఈసి స్టూడెంట్ 500 మార్కులకి 482 మార్కులు సాధించడం జరిగింది. ముఖ్యంగా ఈ మధ్యాహ్న భోజన పథకం ద్వారా పాస్ పర్సంటేజ్ని, అలానే విద్యార్థుల యొక్క హాజరు శాతాన్ని పెంచడం కోసం ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. అలానే ఈ సంవత్సరం కొత్తగా టెక్స్ట్ పుస్తకాలు, అలానే నోట్స్లు మరియు స్కూల్ బ్యాగులు పంపిణీ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇయర్ నుంచి యూనిఫామ్స్ కూడా మనకి ఇస్తారని ప్రకటించడం కూడా జరిగింది. కాబట్టి ముఖ్యంగా ఇంటర్మీడియట్ విద్యలో సంకల్ప్ అనే ఒక ప్రోగ్రాం పెట్టామండి. దాని ద్వారా వెనుకబడిన పిల్లలకి ప్రత్యేకమైన మెటీరియల్ని 3 గంటల నుంచి 5 గంటల వరకు స్టడీ అవర్స్ ద్వారా వాళ్ళల్లో పాఠనా శక్తిని పెంపొందించడానికి చేస్తున్నాం. అలానే ఈ మధ్యన కలెక్టర్ మేడం గారు హాస్టల్లో చదివే పిల్లల కోసం కూడా కొంతమంది లెక్చరర్స్ని కేటాయించమని మాకు ఆర్డర్స్ ఇచ్చున్నారు. అవి కూడా ఇవాళ సాయంత్రం లోపు ఆ హాస్టల్ వార్డెన్స్కి అందజేస్తాం మేడం గారు.
అలానే ఇక్కడ ముఖ్యంగా మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ మరియు మేజిస్ట్రేట్ మేడం గారు తమీమ్ అన్సారియా మేడం గారు మరియు ఆర్డీఓ సారు, తర్వాత వేదిక మీద నుంచినటువంటి పెద్దలు ఎమ్మెల్యే గారు మన ఉగ్రనరసింహారెడ్డి, డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి గారు, అందరికీ మరి వేదిక మీద ఉన్న అందరికీ మరి విచ్చేసినటువంటి మరి ముఖ్య విలేకరులకు, తర్వాత విద్యార్థులందరికీ వందనాలు. మరి మా రిపోర్టు చూసినట్లయితే మరి ప్రభుత్వ జూనియర్ కళాశాల 1969లో స్టార్ట్ అయింది. మరి ఇప్పటికి 50 సంవత్సరాలు పూర్తయింది. 2019లో మరి వజ్రోత్సవ వేడుకలు కూడా మరి జరగడం జరిగింది. మా కళాశాల పిల్లలు 2024 పబ్లిక్ పరీక్షల ఫలితాల్లో మరి 132 మంది విద్యార్థులు మరి హాజరు కాగా 60% ఉత్తీర్ణత సాధించడం అయింది. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 129 మంది హాజరు కాగా 70% ఉత్తీర్ణత సాధించారు. పరీక్షా ఫలితాల్లో 2వ సంవత్సరం నందు ఓఏ విద్యార్థి, వొకేషనల్ విద్యార్థి 1000 మార్కులకు 921 మార్కులు ఎంవి కృష్ణవేణి సాధించింది. ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థుల్లో 2024 ఫలితాల్లో హెచ్ఈసి విద్యార్థి అవినాష్ రాజు 500 మార్కులకు 471 మార్కులు సాధించి మొదటి స్థానంలో నిలిచారు. కె చందు ఎంపీసీ నుంచి 423 మార్కులకు గాను 470కి 423 మార్కులు సాధించారు. బి మనోహర్ ఓఏ విద్యార్థి 500కు 440 మార్కులు సాధించారు. 2024-25 విద్యా సంవత్సరానికి మా కళాశాల నందు మొదటి సంవత్సరంలో 135 మంది విద్యార్థులు జాయిన్ కావడం జరిగింది. రెండవ సంవత్సరం విద్యార్థులు 105 మంది, మొత్తం కళాశాలలో 240 మంది విద్యార్థులు ప్రస్తుతం చదువుతున్నారు. మా కళాశాల యందు ఎంపీసీ, బైపీసీ, సిఈసి, హెచ్ఈసి మరియు వొకేషనల్ ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియం బోత్ మీడియా గ్రూపులు ఉన్నాయి. ప్రతి ద్వితీయ సంవత్సరం తరగతి గదుల యందు మరి డిజిటల్ క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి. మరి 5 ఫ్లాట్ మరి ప్యానల్స్ కూడా మన కళాశాలలో అందుబాటులో ఉన్నాయి. మా విద్యార్థులకు ప్రభుత్వం వారు అందించినటువంటి ఈ సంవత్సరం ప్రత్యేకంగా లాస్ట్ 3 ఇయర్స్ ఎలాంటి బుక్స్ కూడా లేవు పిల్లలకు. అయితే ఈ విద్యా సంవత్సరంలో మన ప్రభుత్వము వారు మరి టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, అదేవిధంగా బ్యాగు మరి కిట్ జూన్ నెలలో ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా విద్యార్థులకు పంచడం ద్వారా మరి అందరికీ చదువుకునే అవకాశం, టెక్స్ట్ బుక్స్ అందుబాటులోకి వచ్చాయి. అది మరి విద్యార్థులకు మాకు అందరికి కూడా ఎంతో మేలు చేసింది. వీళ్ళు కూడా మరి మా కమిషనర్ గారు మరి విద్యార్థులను ఏబీసీ గ్రూపులుగా వర్గీకరించి వెనుకబడిన విద్యార్థులకు సంకల్ప మెటీరియల్ అని మరి బోర్డు నుంచి ఇవ్వడం జరిగింది. దాన్ని అందరికి కూడా మరి ఇవ్వడం ద్వారా ఈ సంవత్సరము 80% తగ్గకుండా మరి ఫలితాలు సాధించేదానికి మేము కృషి చేస్తూ ఉన్నాము. కళాశాల సమయాలను ఇంతకుముందు 10 నుంచి 4 దాకా ఈ విద్యా సంవత్సరంలో మరి మన గవర్నమెంట్ 9 గంటల నుంచి సాయంకాలం 5 దాకా మరి జరుపుతున్నాము. మరి ప్రైవేట్ కళాశాలలో ఏ విధంగా అయితే విద్యార్థులకు అన్ని వస్తువులు ఉన్నాయో ఇక్కడ కూడా మరి అన్ని వస్తువులు ఉన్నాయి. అదేవిధంగా స్టడీ అవర్స్ కూడా నిర్వహిస్తున్నాం. మరి వీటి ద్వారా మనం వచ్చే విద్యా సంవత్సరంలో మంచి ఫలితాలు సాధిస్తాము. ప్రతి గ్రూపునకు క్లాస్ టీచర్ అండ్ కేర్ టేకర్ సిస్టంలో మనం టీచింగ్ చెప్తున్నాము. కళాశాల యందు 200 మంది కూర్చునే సెమినార్ హాల్ కూడా అందుబాటులో ఉంది. అదేవిధంగా ప్రతి క్లాస్ రూమ్లో కూడా 9 క్లాస్ రూమ్లు అందుబాటులో ఉన్నాయి. ప్రతి క్లాస్ రూమ్లో మంచి మరి చక్కగా బెంచీలు, కుర్చీలు అన్నీ కూడా అరేంజ్ చేయడం జరిగింది. మరి ఏ ప్రైవేట్ కళాశాలకు తీసుకున్నటువంటి వస్తువులు ఈ కళాశాలలో ఉన్నాయి. మరి ఈ సంవత్సరం పబ్లిక్ పరీక్షల యందు మరి 80% తగ్గకుండా రిజల్ట్ సాధించేదానికి మేము కృషి చేస్తూ ఉన్నాము. రాబోయే విద్యా సంవత్సరం నుండి మరి విద్యార్థులకు ప్రత్యేకంగా పాఠ్య పుస్తకాలు, నోట్స్లు ఈ సంవత్సరం ఇచ్చినట్టు ఇస్తూ బ్యాగ్తో పాటు మరి ఎంసెట్ మెటీరియల్ కూడా ఈసారి ప్రభుత్వం ఇస్తూ ఉంది. ఎంసెట్ మెటీరియల్, అదేవిధంగా మరి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి మెటీరియల్, రికార్డులు, మరి ఇతర మెటీరియల్ అన్నీ కూడా బ్యాగ్తో పాటు ఇవ్వడం జరుగుతుంది. వాటితో పాటు యూనిఫామ్ కూడా మాకు ఇచ్చినట్లయితే ఇంకా చక్కగా మరి ఉంటుందని నేను కోరుతున్నాను సార్, ఎమ్మెల్యే సార్ జరిగింది. కాబట్టి మరి ప్రైవేట్ కళాశాలలకు ఏమాత్రం తీసిపోయినటువంటి విద్యను మనం ప్రభుత్వ కళాశాలలో మనం ఇస్తూ ఉన్నాం. మరి ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ మరి చైర్మన్ సారు, మేము ఇద్దరం క్లాస్ దగ్గరగా గమనిస్తాం ప్రతిరోజు. ఆయన ఈ కనిగిరి చుట్టుపక్కల ప్రతిరోజు ఏదో కార్యక్రమంతో మనకు మరి మంచి వర్కులు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ రోడ్స్ మరి కొంత వ్యతిరేకత ప్రజల్లో మరి వాళ్ళు ఉన్నప్పటికీ సార్ లెక్క చేయలేదు. మరి మంచి పని కోసం ఎంత దూరమైనా వెళ్ళేటువంటి మన మరి ఉగ్రనరసింహారెడ్డి ఎమ్మెల్యే గారు మనకు ఉండడం అనేది మన అదృష్టము. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాము. అయితే కష్టపడుతున్నారు కాన్స్టిట్యున్సీ కోసము. మా కళాశాలలో మరి లాస్ట్ నేను 3 ఇయర్స్ క్రితం వచ్చాను. 3 ఇయర్స్ క్రితం వచ్చినప్పుడు ఇది మరి కొలాప్స్డ్ కండిషన్లో చాలా రూములు ఉన్నాయి. ఎంతో కష్టపడి మొత్తం మరి ఈరోజు అన్ని వస్తువులు ఇంకో 10 సంవత్సరాల వరకు కళాశాలకు ఎలాంటి ఇబ్బంది లేనటువంటి ఏర్పాటు చేసుకుంటున్నాము. ప్రభుత్వం కూడా మాకు బాగా సహకరిస్తుంది. ఈసారి బుక్స్, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ ఇవన్నీ ఇవ్వడం అనేది మాకు ఎంతో ఆనందకం. మరి రిజల్ట్ కోసం మేము బాగా కృషి చేస్తామని మాటిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి అధ్యక్షుడు సార్. ఏ దేశానికైనా యువతే శక్తి. మరియు సమాజం అభివృద్ధిలో యువత
యువత శక్తి ముఖ్యమైన శక్తి. కాబట్టి డ్రగ్స్ ఫ్రీ ఇండియా క్యాంపెయిన్లో మనందరం ఎక్కువ సంఖ్యలో చేరి ఈ డ్రగ్స్ని ఆపేసేటట్టు చేద్దాం. కొకైన్, గంజాయి వంటి మొదలైన ఎన్నో మాదక ద్రవ్యాలు తీసుకోవడం వలన అనేక వ్యాధులు కలుగుతాయి. వీటిలో ముఖ్యమైనవి నేను ఇప్పుడు చెప్తున్నా. రోగ నిరోధక వ్యవస్థ బాగా దెబ్బతింటుంది, జీర్ణ వ్యవస్థ పనితీరు దెబ్బతింటుంది, ఊపిరితిత్తుల పనితీరు మందగిస్తుంది, రక్తనాళాలు కుచించుకుపోయి రక్త ప్రసారణకు ఆటంకం కలుగుతుంది, మెదడు దెబ్బతిని మూర్ఛ, పక్షవాతం లాంటి భయంకరమైన జబ్బులు వస్తాయి, జ్ఞాపక శక్తి క్షీణిస్తుంది, జీవితాలే సర్వనాశనమైపోతాయి. ఇలా జరుగుతాయని తెలిసి కూడా చాలామంది డ్రగ్స్ ఇవన్నీ తీసుకుంటారు. అవి తీసుకునేటప్పుడే వాళ్ళకి సంతోషాన్ని ఇస్తాయి. ఫ్యూచర్లో వాటి వల్ల చాలా ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది. అందుకని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు గట్టి నిర్ణయం తీసుకుని దానికోసం మన వంతు కృషి చేద్దాం. ఇలాంటి మీటింగ్లు చాలా పెడతారు మన పోలీసులు వాళ్ళంతా, అయినా సరే మార్పు పెద్దగా ఉండదు. మనం గట్టిగా ప్రయత్నించి ఈ డ్రగ్స్ని ఆపేద్దాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా నమస్కారాలు తెలుపుతూ డ్రగ్స్ వద్దు బ్రో అని పలకండి. డ్రగ్స్ వద్దు బ్రో. థ్యాంక్ యూ. చెడిపోయిన ఇంటర్మీడియట్ అనే పదానికి అది అర్థం, టర్నింగ్ పాయింట్. ఈ దశలో చెడిపోయినాడు ఇంకా బాగుపడ్డు, ఈ దశలో బాగుపడాలనే ఆలోచన కలిగినాడు 100%. 10th కొంత తప్పు చేసినా ఇంటర్మీడియట్లో జాగ్రత్త చేస్తే 100% రిజల్ట్ వస్తుంది. మన తల్లిదండ్రులకి మంచి పేరు వస్తుంది, మీ భవిష్యత్తు బాగుంటుంది. కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇప్పుడు మీ సోదరుడు చెప్పినట్టు డ్రగ్స్ వద్దనేది కాదు, నేను ఏ తప్పన చేయను కానీ అయినా పొరపాటుగా డ్రగ్స్ అనేది మటుకు తీసుకోవద్దని ప్రతి వాళ్ళకి చెప్తున్నా. అదేవిధంగా మీరు ఎక్కడన్నా మీ స్కూల్ ప్రెమిసెస్ కానీ ఎక్కడన్నా అమ్ముతున్నారని చెప్పి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఆ మెసేజ్గా నా దృష్టికి తీసుకొస్తే, ఎవరైనా పలానా చోట డ్రగ్స్ దొరుకుతున్నాయి సార్, పలానా చోట అమ్ముతున్నారు సార్ అని చెప్తే చెప్పిన వాళ్ళకి సీక్రెట్గా 1 lakh రూపీస్ ఇస్తారు, 1 లక్ష రూపాయలు. కాబట్టి ఎక్కడన్నా అమ్ముతున్నారని ఎవరన్నా పొరపాటు కానీ మీకు తెలిసి ఉంటే ఫలాని వ్యక్తి అమ్ముతున్నాడని చెప్తే వాళ్ళకి అయిపోయాడు. అమ్మేవాడికి పనికిరాడు. మీరు మాకు కానీ పోలీసు వారికి కానీ వెంటనే మీ సమాచారం ఇవ్వండి. సార్ నేను పట్టించానని చెప్పిన వాడికి 1 lakh ఇస్తాను. ఎందుకంటే దానివల్ల జీవితం మొత్తం నాశనం అయిపోతుంది, అడిక్షన్ వస్తుంది. ఇప్పుడు అలవాటు పడిపోతే ఇంకా ఎట్లా అయిపోతారంటే ఇంకా వాడు మనల్ని చంపుతాడు, సమాజంలో మీకు ఇబ్బంది కూడా. దీని గురించి మాట్లాడుకోవడానికి సిగ్గుపడేది ఏం లేదు. అదే ఆఖరికి తల్లిదండ్రులు కూడా చంపేస్తారు, మీరే చంపుతారు. మీ పక్కనున్న మీ మిత్రులు మీ ఫ్రెండ్స్ అందరూ ఏమనుకుంటున్నారంటే వాడే తాగుతున్నాడు కానీ వాడే రేపు మనకు బాంబు కన్నా డేంజర్. వాడు ఏం చేస్తాడో వాడికి తెలియదు. లాస్ట్ వాడికి ఆ డ్రగ్స్ తీసుకోవడం కోసం ఏదైనా డబ్బులు అవసరం అయితే మిమ్మల్ని కూడా చంపి మీ దగ్గర ఉన్న డబ్బులు తీసుకెళ్తారు. కాబట్టి డ్రగ్స్కు బానిసలు ఎవరైనా కూడా అది చాలా ఇబ్బందికరమైన సమాచారం కాబట్టి దాని గురించి ఎక్కువ షేర్ చేసుకోవాలి. మరి మీ అందరికీ తెలుసు, మనకి కలెక్టర్ మేడం గారు కంగారో మదర్ కేర్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ని ఈరోజు మన కనిగిరి హాస్పిటల్లో వారి సూచన మేరకు మేము అక్కడ డెవలప్ చేయడం జరిగింది. ఎందుకంటే మేడానికి చిన్నపిల్లలు ఆమె ఎప్పుడు అడుగుతాను, మన హాస్టల్కి వెళ్ళాం కూడా 18 సంవత్సరాలు దాటేంత వరకు మేము పెళ్లి చేసుకోమని చెప్పి మీరందరూ నాకు ప్రామిస్ చేయమని అడిగారు మేడం. ఇంకేం అడగల. మీ బిడ్డల భవిష్యత్తు నాశనం, పసితనంలో పిల్లలు పెళ్లి చేసుకుంటే ఎన్ని సమస్యలు వస్తాయి అవన్నీ వారికి తెలుసు కాబట్టి ప్రతి విషయాన్ని కూడా నిన్న చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రెస్టేజ్గా తీసుకొని ఈ కార్యక్రమాన్ని పెట్టారు.
మిడ్ డే మీల్స్ గతంలో ఉండేది, దాన్ని ఇప్పుడు తీసేశారని చెప్తూ ఇప్పుడు దాన్ని పునఃప్రారంభించడం జరిగింది. ఇది కేవలం ఏదో డొక్క సీతమ్మ అని పేరు పెట్టారంటే ఏంటో తెలుసామా? ఆమె గురించి తెలిసే ఎవరికన్నా ఒకటికి ఇక్కడ ఆ సీతమ్మ గారు లేదు సార్ అంటే తన రాజమండ్రి ఏరియాలో ఎవరు ఆకలైపోయినా ఆమె అన్నం పెట్టేది. ఆమె పేరుని ఈ పథకానికి పెట్టి ముఖ్యమంత్రి వర్యులు మరి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన వారి ఆలోచన డిప్యూటీ సీఎం ఎందుకు పెట్టారంటే ఆ అన్నదానం చేసిన ఆమె పేరు గుర్తుంచుకొని మంచి చేసిన వారిని సమాజంలో ఎప్పుడు గుర్తించుకుంటారనే ఉద్దేశంతోనే ఆ పేరు పెట్టడం జరిగింది. మీకేం మధ్యాహ్నం అన్నం లేకపోతే అన్నం కోసం ఇంటికి పోయి మళ్ళీ ఇబ్బంది పడకుండా ఆ టైంలో కూడా మీరు ఎక్కువ చదువుకొని బజార్లో మటు ఎక్కువ తిరగకుండా ఇక్కడే తినేసి ఇక్కడే చదువుకొని మీకున్న సమయాన్ని వెచ్చిస్తారనే ఉద్దేశంతోనే ఆ కార్యక్రమం పెట్టారు. కాబట్టి మన విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారిని వీళ్ళందరూ ఆలోచన ఏంటంటే పిల్లలు బాగా చదవాలి, మీకు పుస్తకాలు ఇవ్వడం కానీ ఏది ఇచ్చినా కూడా అదే కారణం. మరి మేడం గారు వచ్చిన తర్వాత అయితే నాకు మా సొంత చెల్లెలో కలెక్టర్ అయినంత ఫీల్డ్లో ఉంటాను నేను ఎప్పుడు. ఎందుకంటే ఏ విషయానికి వెళ్ళినా కూడా నన్ను అంత ఒక అన్నలాగా చూసి ఇప్పుడు ఏ సమస్య వచ్చినా కూడా వెంటనే స్పందిస్తూ ఉంటారు. మెసేజ్ పెడితే వాళ్ళు స్పందిస్తారు. నేను చూసిన ఈ 6 నెలల్లో ఒక మంచి అధికారి ఉన్నారంటే అది మేడం గారు అని చెప్పి నేను సభాముఖంగా తెలియదు. ఏ సమస్యను అడగండి ఇదంటే చేద్దాం సార్ అంటే అంత పాజిటివ్గా ఉంటారు. ఈరోజు అనుకోకుండా మేము మంచినీళ్ళు మన పునుగోడు రిజర్వాయర్ వాటర్ సప్లై దగ్గరికి వెళ్ళాం. ఇది జరుగుతుంది మేడం, మాకు 80 కోట్లు కావాలి, దీని మీద ఏదో విధంగా మీరు రిపోర్ట్ పైకి పంపించాలని చెప్పాం. మోడల్ స్కూల్ రోడ్డు కావాలంటే శాంక్షన్ ఇచ్చారు. మొన్నటిదాకా మనం మట్టి రోడ్డు వేసుకున్నాం, ఇప్పుడు అక్కడ సిమెంట్ రోడ్ అయిపోతున్నాం. ఆల్రెడీ ₹1 కోటి గ్రాంట్ అక్కడ ఇవ్వడం జరిగింది. తెలుసు గత 10 సంవత్సరాలు ఎంత ఇబ్బంది పడ్డారు, ఆ రోడ్డు ఎంత దరిద్రంగా ఉండేదో, కనీసం నడవడానికి కూడా ఇబ్బంది పడి చాలా మంది ఆ స్కూల్ వెళ్ళలేని పరిస్థితి వచ్చింది. అంటే మేము చేయాలనే దాన్ని మంచి చేసే వాళ్ళని ఎప్పుడు ఆదరిస్తూ సపోర్ట్ చేస్తూ ఉంటే భవిష్యత్తులో మన ప్రాంత అభివృద్ధి చేయాలనేది ఒకే కాంక్ష. అందరికీ కూడా చెప్తున్నాను, గవర్నమెంట్ హాస్పిటల్ ఒకసారి సందర్శించండి. మీరు గవర్నమెంట్ హాస్పిటల్ ఈ విధంగా ఉందా అని చెప్పి మీ తల్లిదండ్రులు కానీ మన ఊర్లో ఉన్న పేదవాళ్ళకి చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు డాక్టర్స్ అందరూ వచ్చారు, ఇప్పుడు నాకు ధైర్యం ఉంది. ఏ డాక్టర్స్ ఉన్నారు, సర్జరీస్ జరుగుతున్నాయి, ఇంకా మీకు ఇబ్బంది లేదు. డెలివరీస్ అన్నీ ఇక్కడ జరగాలి. అట్లానే గర్భిణీలు ఎవరైనా ఉన్నా కూడా అక్కడికి వెళ్ళి చూపించుకునే పరిస్థితి అక్కడ ఉంది. ఎందుకు మీకు చెప్తున్నా అంటే మీరు వెళ్ళి ఈ సమాచారాన్ని మీ తల్లిదండ్రులకు కానీ మీ అక్క జిల్లలు కానీ ఎవరైనా ప్రెగ్నెంట్ అయినా కానీ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ మన హాస్పిటల్లో వైద్యం అది యూజ్ చేసుకుంటేనే ఉపయోగం. మేమంత కట్టిందే ఇవన్నీ కూడా దాతల సహకారం. మన కనిగిరిలో డోనర్స్ అందరికి మీరు గట్టిగా క్లాప్స్ కొట్టచ్చు. ఇప్పటికీ ఇంకా 5 లక్షలు ఉన్నాయి డబ్బులు మా దగ్గర. ఇంకా ఏదైనా పని చేయాలంటే దే ఆర్ రెడీ టు గివ్. గవర్నమెంట్ హాస్పిటల్ డబ్బులు మన కనిగిరి మన దాతల సహకారంతో కట్టిన హాస్పిటల్ అది మాడిఫై చేసి. కాబట్టి ఈ విషయాన్ని మీరు అక్కడ దాకా తీసుకువెళ్ళి విద్యా వైద్యం పట్ల మేమందరం కూడా శ్రద్ధ పెట్టి ఈ 2 సంవత్సరాలు ఎక్కడ ఏ స్కూలు ఎక్కడ ఏ డెఫిసిట్ ఉన్నా కూడా దాన్ని ఫుల్ఫిల్ చేయాలని చెప్పేది మా ఆలోచన కూడా. కాబట్టి మీరు అందరూ కూడా సహకరిస్తారంటే ఇప్పుడు మనకి మిగతా విషయాల్ని మనం మాట్లాడుకోవచ్చు. ఎప్పుడైనా ముఖ్య అతిథిగా మేడం వచ్చినాక చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఇంకా 2-3. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు చెప్తూ, మరి కాలేజీ వారు మీరు ఎటువంటి అవసరం ఉన్నా చెప్పినా దాన్ని మాట్లాడి ఇమీడియట్గా చేపించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం. RO ప్లాంట్ కూడా అతి త్వరలో ఇక్కడ ఇన్స్టాల్ చేయబోతున్నారు. మన గోదావరి కోరమండల్ ఫర్టిలైజర్స్ వారిని అడుగున్నాము. దాన్ని కాలేజీ స్కూలు అన్నీ కలిపి ఒక పెద్ద వాటర్ ప్లాంట్ కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ, భవిష్యత్ అవసరాలు ఏదన్నా చెప్తే అవి తప్పకుండా ఫుల్ఫిల్ చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. జై హింద్. స్థానిక శాసనసభ్యులు శ్రీ డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి గారికి, మున్సిపల్ చైర్పర్సన్ గారికి, RAO గారికి, డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారికి, ఈ స్కూల్ ప్రిన్సిపల్ గారికి, RDO గారికి, ఇంకా ఇక్కడ ఉన్న అందరికీ, స్టూడెంట్స్ ముఖ్యంగా అందరికీ కూడా నా నమస్కారాలు. సో ఈరోజు MDM మిడ్ డే మీల్ స్కీమ్ అనేది ఇంటర్మీడియట్ స్కూల్స్కు కూడా ఇప్పుడు మన జిల్లాలో 24 జూనియర్ కాలేజెస్ ఉన్నాయి. అన్ని కాలేజెస్లో కూడా ఈ రోజు నుంచి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మళ్ళీ ముందు ఇది ఉండేది, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు. అదేవిధంగా స్కూల్స్లో కూడా అన్ని స్కూల్స్లో కూడా ఇప్పుడు చూస్తే
స్టార్ రేటింగ్ అనేది బోత్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదేవిధంగా లెర్నింగ్ అవుట్కమ్స్కి స్టార్ రేటింగ్ అనేది మన అన్ని స్కూల్స్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పిల్లలకు లెర్నింగ్ అవుట్కమ్స్ని ఇంప్రూవ్ చేయడానికి టీచర్స్కి ప్రిన్సిపల్స్కి కెపాసిటీ బిల్డింగ్ ఇంప్రూవ్ చేయడం, అదేవిధంగా ఎక్స్ట్రా క్లాసెస్ పెట్టడం. ఇంకా ఇప్పుడు డిఐఓ గారు ఇక్కడ మీకు చెప్పారు మనకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఏ మార్పులు ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ చేస్తున్నారన్నది మీకు చాలా డీటెయిల్డ్గా మీ అందరికీ కూడా చెప్పడం జరిగింది. సో ఇవి అన్నీ కూడా ఎందుకు చేస్తున్నారంటే పిల్లలకు వారికి బంగారు భవిష్యత్తు కోసం ఇవి అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చేయడం జరుగుతున్నది. సో మీ అందరితో నేను అడుగుతున్నది ఒకే ఒకటి, వీటి అన్నింటినీ కూడా మీరు సద్వినియోగం చేసుకోవాలి. ఇవి అన్నీ కూడా ఒక సెపరేట్ డిపార్ట్మెంట్ పెట్టి ఇప్పుడు చూస్తే గౌరవ ఎడ్యుకేషన్ మినిస్టర్ ద్వారా మన అబ్రాడ్లో వేరే కంట్రీస్లో ఉన్న అక్కడ ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్స్ ఇంకా ఎక్కువ అవి అన్నింటినీ కూడా డీటెయిల్గా చదివి ఎక్కువ రిఫార్మ్స్ మన స్టేట్లో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో తీసుకురావాలని అంత ఎక్కువ వర్క్ చేస్తున్నారు. ఇవి అన్ని కూడా చేయడానికి ముఖ్య ఉద్దేశం మీకోసమే చేస్తున్నారు. వాటిని మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఈరోజు ఒక స్టూడెంట్ ఇక్కడ డ్రగ్స్ గురించి చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడిన మీ ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు డ్రగ్స్ రిలేటెడ్. బికాస్ ఈ వయసులో దెర్ ఈస్ హై ఛాన్స్, ఎక్కువ డిస్ట్రాక్షన్ ఉండడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఇటువంటి డిస్ట్రాక్షన్స్ లో మీరు ఎక్కడ కూడా దారి తప్పి వెళ్ళకూడదు. మీరు అందరు కూడా ఏదైతే మీ ప్రతి ఒక్కరికి కూడా ఒక గోల్ ఉంటుంది, లేదంటే గోల్ పెట్టుకోండి. ఆ గోల్ లోకి మీరు అందరు కూడా వెళ్ళాలి. ఈ మధ్యలో ఎక్కడ ఏ డిస్టర్బెన్స్ వచ్చినా కూడా మీరు మీ గోల్ ని వదిలి వెళ్ళకూడదు. దానికి మీరు గోల్లోకి వెళ్ళి మీరు అందరు కూడా మీ జీవితంలో సాధించి అందరూ కూడా అచీవర్స్ గా రావాలి. అదే ఇక్కడ స్టేజ్ మీద ఉన్న మనం ప్రతి ఒక్కరి డ్రీమ్ కూడా అదే. మీకు ఇక్కడ చూస్తే మీ ఎమ్మెల్యే గారు చాలా యాక్టివ్ గా ఉన్న ఎమ్మెల్యే, నేను చూసిన ఎమ్మెల్యేనే చాలా యాక్టివ్ గా ఏదైతే వారి కాన్స్టిట్యుయెన్సీ ప్రజల కోసం స్టూడెంట్స్ కోసం అంత ఎక్కువ చేస్తున్నారు. ఇప్పుడు ఒక 2 months ముందు కూడా ఇక్కడ కనిగిరి కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఒక అబ్బాయి ఐఏఎస్ సివిల్ సర్వీస్ లో వారు క్లియర్ చేసిన వారికి ఒక పెద్ద సెలబ్రేషన్ లాగా అతను చేశారు. సో ఇటువంటి మీకు మంచి పబ్లిక్ రిప్రజెంటేటివ్ దొరికి ఉన్నారు, మంచి స్కీమ్స్ ఉన్నాయి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి. వాటి అన్నింటినీ కూడా మీరు సద్వినియోగం చేసుకుంటూ మీరు అందరూ కూడా ఇంజనీర్స్ గా డాక్టర్స్ గా సివిల్ సర్వీస్ మీరు తీసుకుంటూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మీరు అందరూ కూడా చేయడానికి అచీవ్ చేయడానికి మీకు కావాల్సిన పొటెన్షియల్ ఉంది. ఒకే ఒక్కటి కావాలి, మీరు మీకున్న పొటెన్షియల్ ఏంటి అది కనుక్కుంటూ దానిని అచీవ్ చేయడానికి మీ వంతు ఎఫర్ట్స్ చేయాలి. ఇక్కడ ఉన్న గర్ల్స్ స్టూడెంట్స్ కి నేను ఎక్కడికి వెళ్ళినా ఇది ఒక్కటి మాత్రమే చెప్తాను, మీరు ఎవరు కూడా మీ డిగ్రీ కంప్లీట్ అయ్యాక ముందు పెళ్లి చేసుకోకూడదు. మీరు అందరూ కూడా మీ స్కూల్స్ ని కంప్లీట్ చేసి తర్వాత ఒక డిగ్రీ కంప్లీట్ చేసి ఏదైనా ఒక జాబ్ కు వెళ్ళాలి. అది నాకున్న బేసిక్ రిక్వెస్ట్ మీ అందరితో. ఇంకా ఇప్పుడు మీరు చూసి ఉన్నారు మన ఎడ్యుకేషన్ మినిస్టర్ ఏం చెప్పారంటే మీరందరూ కూడా జాబ్ సీకర్స్ గా ఉండకూడదు, మిగతా వాళ్ళకు జాబ్ ఇవ్వాల్సిన ఆ ప్రొవైడర్ గా ఆ స్టేటస్ లో మీరు ఉండాలి. సో ఇవి అన్ని కూడా సాధ్యమే. మీరు ఎవరు కూడా అనుకోకండి మనమైతే మీ సోషియో ఎకనామిక్ కండిషన్స్ ని చూసి మీ ఇంటిలో మనం ఇంటిలో పేదరికం ఉంది, మనం గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాము అనే ఇటువంటి థాట్స్ ని మీరు పెట్టుకోకండి. గవర్నమెంట్ స్కూల్ పిల్లలే ప్రైవేట్ స్కూల్ పిల్లల కంటే ఎక్కువ కెపాసిటీ ఎక్కువ పొటెన్షియల్ వారికే ఉంటుంది. ఒకే ఒకటి మాత్రం కొద్దిగా ఆ కాన్ఫిడెన్స్ అనేది తక్కువ. ఇది నా అబ్జర్వేషన్స్. బట్ మీరు మీ కాన్ఫిడెన్స్ ని పెంచుకోవాలి, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ని పెంచుకుంటూ మీరు మాత్రం మీ గోల్ నోకి వెళ్ళగలిగితే మిమ్మల్ని ఎవరు కూడా డిఫీట్ చేయలేరు. ఎక్కడికి వెళ్ళినా మీరే సాధించారు ఆ నమ్మకం నాకు ఉంది. బికాస్ ఐ నో అబౌట్ ద కెపాసిటీ ఆఫ్ ద స్టూడెంట్స్
who are studying in the government school. సో మీరు అందరు కూడా ఇక్కడ ఎవరెవరు ఉన్నారో మీరు ప్రతి ఒక్కరు కూడా మీ లైఫ్లో అచీవ్ కావాలి, మీరు అచీవ్ అవుతారు అని ఆశిస్తూ మీ అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. 10th క్లాస్ నుంచి డిగ్రీ దాకా ఆల్రెడీ చదువుకొని మీ అన్నోళ్ళు కొంతమంది డ్రాప్ అయి ఉంటారు. ఏ జాబ్ అయినా సరే 100 జాబులు నెలకు ఇస్తే వాళ్ళకి 2 లక్షల రూపాయలు నెలకి శాలరీ ఇస్తామని చెప్పాం. వాళ్ళ ప్లేస్మెంట్ చూపించాలి. మీకు ఊరకైదో జాబ్ మేళ పెట్టి సెలెక్ట్ చేయడం కాకుండా మీకు ప్లేస్మెంట్ చూపించిన తర్వాత మీ వాయిస్లో మేము సాటిస్ఫైడ్, బాగుంది మాకు ఈ ఉద్యోగం అని మీరు మీ తల్లిదండ్రులు ఒక వీడియో తీసుకొచ్చి మాకు పెడితే వాడు 100 మంది అటువంటి వీడియోలు పెడితే కానీ వాడికి 2 లక్షలు ఇస్తామని చెప్పేసి ఒక కంపెనీ వాళ్ళకి టైఅప్ చేసుకొని పెట్టున్నాం. ఈ నెల 10వ తారీఖున జాబ్ మేళ మన అమరావతి గ్రౌండ్స్లోనే ఉంటుంది. మీరు ఎవరైనా తెలియని అంటే రేపు నుంచి పబ్లిసిటీ చేస్తాం. ఇప్పటి వరకు ముగ్గులు పోతుంది కాబట్టి రేపు నుంచి పార్టిసిపేట్ చేయొచ్చని మీ అందరికి తెలియజేస్తాం. థ్యాంక్ యూ సార్. ప్లేట్లు వాళ్ళే అమ్మగారు అతన్నారు పక్కన సార్ సార్ అటువంటి సార్ ఉన్నమ్మా ఒకసారి ఇంటే ఎటే వస్తారు సార్ వస్తుంది సార్ వస్తుంది సార్ మీరు సార్ ఇంకా అదేంటి అది సాంబార్ పక్కకు వచ్చి సార్ మీరు ఆడే ఉంది. ఓకే నేను లెక్చరర్ని ఇక్కడ మ్యాథ్స్ కలేదేమనుకున్నా నాకు గుర్తున్నారు సార్. నేను ఎంబీఎస్సి సార్ వీగా రీచ్ చేస్తాను. ఓకే స్లో అంటే యూట్యూబ్లో మీరు పెట్టుకుని అలా చూస్తాం. లైవ్ పెట్టుకుని
కనిపెట్టేసావే లాంగ్ సార్ నేను తీసి కంప్లీట్ చేస్తే నేను ఇట్లా ముందుకు వెళ్ళిపోతా అక్కడ తినండి అమ్మా. తినవా? యావరేజ్గా ఉన్నట్టుగా ఉంది మీకు.